నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఇంటర్మీడియట్ హిస్టరీ విభాగం నుంచి ఫస్ట్ ఇయర్లో 4th లెసను తొలి సమాజాలు మతోద్యమాలు జైన మతం. ఈ యొక్క తొలి సమాజాలు మతోద్యమాలకు సంబంధించి పార్ట్ 1లో బౌద్ధ మతం గురించి నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు పార్ట్ 2లో ఉన్నాం. ఈ పార్ట్ 2లో జైన మతం గురించి మరొక 50 బిట్స్ పరిశీలన చేద్దాం. నెక్స్ట్ వీడియోలో కూడా ఇదే టాపిక్ నుండి మరొక 50 బిట్స్, అంటే ఈ టాపిక్ సంబంధించి 150 బిట్స్ అనేవి మనం ప్రిపేర్ చేయడం జరిగింది. ప్రతి లైను టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా ఇలా పాయింట్స్ అన్నీ కూడా రూపొందించి kingsdsc.in అనే వెబ్సైట్లో పోస్ట్ చేస్తున్నాం. వీడియోలు కావాలనుకుంటే kingsdsc యూట్యూబ్ ఛానల్లో చూడండి. టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా మైండ్ మ్యాపింగ్ రూపంలో వీడియో రూపొందించి మీకు ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంచాం. ఈ ఇంటర్మీడియట్ మాత్రమే కాదు, 3rd క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కంటెంట్కి సంబంధించి, మెథడాలజీకి సంబంధించి, పిఐఈ సంబంధించి ప్రతిదీ కూడా స్కూల్ టెక్స్ట్ బుక్స్, తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ అన్నింటినీ కూడా దగ్గర పెట్టుకొని ఏ లైన్ బిట్ మిస్ కాకుండా జాగ్రత్తగా రూపొందించి మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు kingsdsc యూట్యూబ్ ఛానల్. చూసినట్లయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హిస్టరీ విభాగం నుంచి 4వ పాఠం తొలి సమాజాలు మతోద్యమాలు జైన మతం పార్ట్ 2లో మరొక 50 బిట్స్. ఆర్యులు ఎప్పటికీ భారతదేశం అంతటా విస్తరించారు? క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల నాటికి ఆర్యులు భారతదేశం అంతటా కూడా విస్తరించారు. ఎవరి కాలం నాటికి తెగ రాజ్యాలు మహాజనపదాలుగా మార్పు చెంది రాజరిక గణతంత్ర రాజ్యాలు ఏర్పడ్డాయి? ఆర్యుల కాలం నాటికి తెగ రాజ్యాలు అనేవి మహాజనపదాలుగా మార్పు చెంది రాజరిక గణతంత్ర రాజ్యాలుగా ఏర్పడ్డాయి. రోమిల్లా తాపర్ ప్రకారం తొలి సమాజాల కాలంలో ఎన్ని మత శాఖలు ఉండేవి? 60 మత శాఖలు ఉండేవి. రోమిల్లా తాపర్ ఆ కాలంలో ఏ మతాలను ముఖ్య మతాలుగా పేర్కొన్నాడు? బౌద్ధ, జైన మతాలను ముఖ్య మతాలుగా పేర్కోవడం జరిగింది. ధనవంతుల ఇళ్లలో అలంకరణగా వేటి నుంచేవారు? మట్టి పాత్రలను. ఈ మట్టి పాత్రలు గాజు పాత్రల వలె మెరుస్తూ ఉండేవి. ఏ కాలం నాటికి తెగ సంస్కృతి తెరమరుగై వర్ణ వ్యవస్థ అమల్లోకి వచ్చింది? క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటికి తెగ సంస్కృతి కనుమరుగయ్యి వర్ణ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. ఋగ్వేదంలో వర్ణ విభజనను, బ్రాహ్మణుల ఆధిక్యాన్ని పేర్కొన్న గ్రంథం ఏది? పురుష సూక్తం. ప్రజాపతి దేహం నుండి వర్ణాలు ఆవిర్భవించినట్లు పేర్కొన్న గ్రంథం ఏది అంటే పురుష సూక్తం. వర్ణధర్మం పాటించడం ప్రజల విధని, వర్ణాశ్రమ ధర్మం రక్షించడం రాజు బాధ్యతని పేర్కొన్న గ్రంథం పురుష సూక్తం. పురుష సూక్తం ప్రకారం ఎన్ని వర్ణాలు ఉన్నాయి? 4. అవి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. 4 వర్ణాలలో ఉన్నత వర్గంగా పేరు పొందిన వారెవరు? బ్రాహ్మణులు. ఫ్రెండ్స్, ఇక్కడ తప్పుపడింది. బ్రాహ్మణులు గోత్రాన్ని ఎప్పుడు రూపొందించారు? క్రీస్తు పూర్వం 1000 సంవత్సరంలో. గోత్రం ఏ వర్ణంలో కొనసాగుతుంది? బ్రాహ్మణ వర్ణంలో. బ్రాహ్మణులతోనే ఈ గోత్రం అనేది ప్రారంభమైనది. గోత్రం అనే పదం ఏ జంతువుకు సంబంధించింది? ఆవులకు సంబంధించింది. గృహ్య సూత్రాల ప్రకారం గోత్రాలు ఎలా ఏర్పడ్డాయి? 7 మంది ఋషులతో గోత్ర నామాలు ఏర్పడినట్లు పేర్కోవడం జరిగింది. ఈ 7 మంది ఋషులను సగోత్రికులు అని పేర్కొంటారు. బ్రాహ్మణుల వృత్తులేవి? వేదాల అధ్యయనము, యజ్ఞయాగాలు చేయడము, బహుమతులు స్వీకరించడం. క్షత్రియ వర్ణం ఎలా ఏర్పడింది? బ్రహ్మదేహం నుండి క్షత్రియులు ఏర్పడినట్లు తెలుస్తుంది. క్షత్రియుల వృత్తులేవి? యుద్ధాలు చేస్తూ ప్రజలను రక్షించడం,
పరిపాలన చేయడం, వేదాలు అధ్యయనం చేయడము, యజ్ఞయాగాలు నిర్వహించడము, బహుమతులు స్వీకరించడం ఇవన్నీ క్షత్రియుల యొక్క వృత్తులుగా చెప్పబడుతున్నాయి. వైశ్యులు ఎలా ఏర్పడ్డారు? బ్రహ్మ తొడల నుండి ఏర్పడ్డారు. వైశ్యుల వృత్తులేంటి? వేదాధ్యయనము, యజ్ఞయాగాల నిర్వహణ, వ్యవసాయ వ్యాపారాల నిర్వహణ, బహుమతులు ఇచ్చుట. శూద్రులు ఎలా ఏర్పడ్డారు? బ్రహ్మ పాదాల నుండి ఏర్పడ్డారు. ఈ శూద్రులు తక్కువ వర్గంగా పేరు పొందారు. శూద్రుల వృత్తి ఏంటి? పై 3 వర్ణాల వారికి సేవ చేయడం. ఎవరికి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు సేవ చేయడమే శూద్రుల వృత్తిగా ఉండేది. అంతేకాకుండా వ్యవసాయ కార్యక్రమాలు కూడా నిర్వహించేవారు. సంస్కృత గ్రంథాల ప్రకారం కులం, కుటుంబాలకు గుర్తింపునిస్తే వంశం అనేది డాష్ అంటే వంశము పుట్టుకను తెలియజేస్తుంది. కులమేమో కుటుంబానికి గుర్తింపిస్తుంది, వంశము పుట్టుకను తెలియజేస్తుంది. నాటి కాలంలో కుటుంబ విధానం ఎలా ఉండేది అంటే పితృస్వామిక వ్యవస్థ అమల్లో ఉండేది. ఆ కాలంలో అంటే కుటుంబానికి పెద్ద తండ్రి. మనుస్మృతి ప్రకారము వివాహ పద్ధతులు ఎన్ని రకాలు? 8 రకాలు. ఎండోగమి అనగా అదే ప్రాంతానికి చెందిన వారిని వివాహం చేసుకోవడాన్ని ఎండోగమి అంటారు. ఎక్సోగమి అనగా ఇతర ప్రాంతాల వారిని వివాహం చేసుకోవడాన్ని ఎక్సోగమి అంటారు. పోలోగమి అనగా బహుభార్యత్వం, పోలోగమి. పోలయాండ్రీ అనగా బహుభర్తృత్వం. మన దేశంలో న్యాయ వ్యవస్థ ఎప్పుడు ఏర్పడింది? వర్ణ వ్యవస్థ కాలంలోనే న్యాయ వ్యవస్థ ఏర్పడింది. ఏ కాలంలో శూద్రులు బ్రాహ్మణులకు బానిసలుగా ఉండడం వల్ల వారితో స్నేహం చేయడానికి, వివాహం చేసుకోవడానికి నిషేధంగా ఉండేది? వర్ణ వ్యవస్థ కాలంలో శూద్రులు బ్రాహ్మణులకు బానిసలుగా ఉండేవారు. ఇలా ఉండడం వల్ల వారితో స్నేహం చేయడానికి కానీ, అంటే ఎవరితో? బ్రాహ్మణులతో స్నేహం చేయడానికి కానీ, వివాహాలు చేసుకోవడానికి కానీ నిషేధంగా ఉండేది ఈ వర్ణ వ్యవస్థ కాలంలో. మన దేశంలో జాతుల సంఖ్య పర్టికులర్గా నిర్దిష్ట సంఖ్య అంటూ లేదు. జాతులను వర్ణాలుగా ఒప్పుకొని వారు ఎవరు? బ్రాహ్మణులు. జాతులు వారు వృత్తులు నిర్వహించడానికి ఎలా ఏర్పడ్డారు అంటే శ్రేణులుగా ఏర్పడి వృత్తులు నిర్వహించేవారు. జాతులు ఏర్పడిన కాలంలోనే శూద్రులు సేవకుల స్థాయి నుండి ఏ స్థాయికి పురోగమనించారు? వ్యవసాయదారులుగా పురోగమించారు. ఏ స్థాయి నుండి? సేవకుల స్థాయి నుంచి. సమాజంలో అంటరాని వారిగా భావించబడేవారు ఏ ఏ వృత్తులు చేసేవారు? జంతు చర్మాలు, మృత కళేబరాల పనులు చేసేవారు. అంటరాని వారిగా వీరు భావించబడేవారు. వీరి పనేంటి? జంతు చర్మాలు, మృత కళేబరాల యొక్క పని చేయడం. వీరిని సమాజంలో అపవిత్రంగా భావించి అట్టడుగు వారిగా పరిగణించి దూరంగా ఉంచేవారు. ఏ శాస్త్రం ప్రకారం నాటి కాలంలో స్త్రీలకు ఆస్తి హక్కు లేదు? మనుస్మృతి ధర్మశాస్త్రం ప్రకారం స్త్రీలకు ఆస్తి హక్కు లేదు. అయితే స్త్రీలు ఎన్ని పద్ధతులలో ఆస్తి పొందే అవకాశం కల్పించారు? 6 పద్ధతులు. ఏంటి? అన్న లేదా తమ్ముడు లేదా తల్లి లేదా తండ్రి వీరి ద్వారా వచ్చిన ఆస్తి, వివాహంలో కానుకల రూపంలో వారికి ఇచ్చిన ఆస్తి, లేదా ప్రేమతో భర్త ఇచ్చిన ఆస్తి. ఈ విధంగా 6 రూపాలలో ఆస్తి పొందే అవకాశం అనేది స్త్రీలకు కల్పించబడింది. వివాహ సమయంలో స్త్రీకి ఇచ్చే కానుకలపై హక్కు ఎవరికి ఉండేది? స్త్రీకి మాత్రమే ఉండేది. భర్తకు హక్కు లేదు. భర్త అనుమతి లేకుండా స్త్రీలు ఆస్తి కలిగి ఉండడం నేరం అని పేర్కొన్న గ్రంథం ఏది? మనుస్మృతి. ఈ మనుస్మృతి ప్రకారము స్త్రీలు ఆస్తి ఉండాలి అంటే భర్త అనుమతి అనేది కావాలి. మనుస్మృతి ప్రకారం ఎన్ని పద్ధతుల ద్వారా పురుషులకు ఆస్తి పొందే అవకాశం ఉంది? 7 పద్ధతుల ద్వారా. ఎలా అంటే వారసత్వంగా సంక్రమించడం ఒకటి, కొనుక్కోవడము, కనుగొనడము, జయించడము, పెట్టుబడి పెట్టడము, సంపాదించడము, బహుమతులు స్వీకరించడం.
ఈ విధంగా 7 పద్ధతుల ద్వారా వీరికి ఈ యొక్క ఆస్తిని పొందే అవకాశం అనేది కలిగేది పురుషులకు. అజవీకులు అనగా మక్కలి గోసాలి, అజిత కంబ, పగుద కాత్యాయన ఈ ముగ్గురిని కలిపి అజవికులు అని పేర్కొన్నారు. మక్కలి గోసాలి యొక్క గురువు ఎవరు అంటే పురాణ కశ్యపుడు. ఏదీ మానవుడి చేతిలో లేదు, జరగాల్సింది జరిగి తీరుతుంది అని నమ్మినవారు మక్కలి గోసాలి. ఆత్మ ముందే నిర్ణయించబడి పునర్జన్మలో చేరుతూ ఉంటుంది అని పేర్కొన్నవాడు మక్కలి గోసాలి. పుట్టుకతో బానిస, తరువాత బోధకుడైన వాడు ఎవరు అంటే మక్కలి గోసాలి. లోకాయుతులకు గల మరొక పేరేంటి? చార్వాకులు. లోకాయుతులు మతశాఖ స్థాపకుడు ఎవరు అంటే బృహస్పతి. లోక అనే పదం ఏ భాషా పదం? పాళీ సంస్కృత భాషా పదం. లోక అనేది అనగా ప్రపంచంలోని ప్రజలు అని అర్థం. లోకాయుతులు ప్రధాన ప్రచారకుడు ఎవరు అంటే చార్వకుడు. చార్వకుడు ప్రసారం చేసిన శాఖకు సార్వక శాఖ అని పేరు. ఆత్మ సిద్ధాంతం ఖండించిన వారు లోకాయుతులు. ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ విభాగంలో ఇదే టాపిక్ నుండి మరొక 50 బిట్స్ నేర్చుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.